రీసెంట్ గా తమిళనాడు ఎలక్షన్ జరిగాయి కదా. ఈ ఎలక్షన్స్ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే డిఎంకే అన్నాడీఎంకే ఈ రెండు పార్టీస్ తమిళనాడులో లీడింగ్ పార్టీస్. గత 60 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీస్ ఉన్నాయి. మరి ఏ పార్టీ వచ్చినా కూడా అక్కడ నిలదొక్కుకోలేవు. ఇలాంటి టైంలో అనూహ్యంగా టీవీకే పార్టీని స్థాపించారు విజయ్ దళపతి గారు. అయితే ఫస్ట్ టైమే పార్టీ పెట్టి ఎలక్షన్స్ లోకి వచ్చి గెలిచామంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. దట్టు ఎలాంటి కూటమి పెట్టుకోకుండా ఒంటరిగా రావడం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అద్భుతమైన స్ట్రాటజీతో వచ్చారు విజయ్ గారు. ఈవెన్ పార్టీ సాంగ్, పార్టీ ఫ్లాగ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డిజిటల్ మీడియాని చక్కగా యూజ్ చేసుకుని డిజిటల్ క్యాంపెయిన్ అయితే చేశారు. ఆల్రెడీ చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ గారికి యూత్ క్లబ్స్ అయితే క్రియేట్ చేశారు. యూత్ క్యాంపెయిన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. తమిళనాడు ప్రజలకి ఈవి రామస్వామి గారు స్థాపించిన ద్రవిడియన్ మూవ్మెంట్ అంటే ఒక ఎమోషన్. ఇదే ద్రవిడియన్ ఐడియాలజీస్, ముఖ్యంగా సోషల్ జస్టిస్, క్యాస్ట్ ఈక్వాలిటీ, విమెన్ వెల్ఫేర్, ఈ ఐడియాలజీస్ తోనే విజయ్ దళపతి గారు అయితే ముందుకొచ్చారు. చాలా గ్రౌండ్ వర్క్ తోటి మంచి స్ట్రాటజీని పెట్టుకొని ఒక సింప్లిసిటీ నేచర్ తో విజయ్ గారు అయితే ఎలక్షన్స్ లో విజయం సాధించారు. మనలో కూడా చాలా మంది పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకొని చాలా సింపుల్ గా తీసుకుంటారు. అలా కాకుండా చిన్న టార్గెట్స్ అయినా కూడా ఒక మంచి స్ట్రాటజీని పెట్టుకొని పెద్దగా ప్లాన్ చేసుకుంటే విజయం సాధిస్తారు.